సార్ ఎందుకు ఈ మధ్యకాలం చూసుకుంటే కూటమి అధికారం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కేఏ పాల్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రకరకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కేఏ పాల్ గారికి చెప్తారు కేఏ పాల్ వ్యాఖ్యలు. అది కేఏ పాల్ గారికి డెఫినెట్గా ఆయనకి పబ్లిసిటీ కావాలి. ఆయన ఎవరిని ఒకరిని విమర్శించాలి. విమర్శిస్తేనే ఆయన ఇష్యూ మీడియాలో ఆయన కనపడుతూ ఉంటాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా మట్టుకి ఆయన మీద ఆయన ప్రకటనలు చేస్తూ ఉంటాడు. అంటే నిజంగా ఆయనకి రాజకీయాల పట్ల ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా రాష్ట్రంలో ఏమేమి చేయాలి ఇది ఒక రిపోర్ట్ ఇచ్చి వీటన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. గత ప్రభుత్వం ఇవన్నీ నాశనం చేసింది, ఈ ప్రాంతాలు అభివృద్ధి పరచుకోలేదు, ఈ డిపార్ట్మెంట్స్లో ఇవి ఉన్నాయని చెప్పొచ్చు. చెప్పి ఆయన ప్రభుత్వం డిమాండ్ చేసి తప్పులేదు. అట్లా కాకుండా సంబంధం లేని విషయంలో ఎవరిని కామెంట్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ అనేక ఇన్సిడెంట్లు మన కళ్ళ ముందు జరుగుతుంది. దాని మీద మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి, లేదా లేఖలు రాయండి, చర్యలు తీసుకోమని చెప్పండి, లేదు. అట్లా కాకుండా కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టుకుంది, దానివల్ల నేను మీడియాలో కనపడతానికి అని చెప్పేస్తే దానివల్ల ఆయన మాట్లాడిన దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరన్నమాట. సార్ గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. మిస్సింగ్ అన్నారు. ఇవాళ అధికారంకి వచ్చారు, దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఈ మిస్సింగ్ అనే ప్రస్తావన ఎక్కడ కూడా రావట్లేదు. ఇదే విషయాన్ని చూస్తే పార్లమెంట్లో ఒక సభలో కూడా వచ్చింది. 35,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది అవాస్తవం. అయితే కాదు అని చెప్పన్నారు. కనీసం మరి 35,000 మిస్సింగ్ అయినప్పుడు అధికారంకి వచ్చింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఈ 35,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాకినాడలో కూడా ఆ పోర్ట్లో ఆయన షిప్ని ఎప్పుడైతే ఆ రోజు వెళ్ళి పట్టుకోవడం జరిగిందో, అంటే ఎలాంటి షిప్పుల ద్వారా కూడా ఇతర దేశాలకి అమ్మాయిలని ఇచ్చేయటం కానీ, మరి అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. అంటే ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం. దాని గురించి అసలు వేరే ఇది లేదు. ఎందుకంటే ఒక పోర్టునే కబ్జా చేశారంటే ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోర్టుని కబ్జా చేసిన పరిస్థితి లేదు. ఏదో ఒక చిన్న స్థలమో లేదో బిల్డింగ్గా కబ్జా చేసి మనం చూసాం సహజంగా. కానీ పోర్టుని కబ్జా చేయటం అంటే దాని వెనకాల చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాలతో మాఫియాతో, ఇంటర్నేషనల్ మాఫియా అంటే అనేక దేశాలతో కనెక్టివిటీ ఉంది. కాబట్టికే కాకినాడలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మరి మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో, ఇవన్నీ జరగడంలో మేజర్ పార్ట్ ఉంది. దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి అక్కడికి పంపించవచ్చు అనేది చాలా స్పష్టంగా దాని ద్వారా తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం కనీసం 35,000 మందిలో 30 మంది తీసుకురావాలి కదా. అంటే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద దగ్గరగా 9 లక్షల కంప్లైంట్లు వచ్చింది. 9 లక్షల కంప్లైంట్లు వెంటనే చేయలేం. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాకి 9 లక్షల కంప్లైంట్ అనేది ఒక ఎత్తు. గతంలో మీకే ఆరోపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎంలో ఉన్నారు. పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు. కూటమిలో గేమ్ చేంజర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ 35,000 మహిళల పరిస్థితి ఏంటి? 35 ఆడపిల్లల పరిస్థితి ఏంటి? 35,000 మందే కాదు, 35,000 మందిలో కనీసం ఆచూకీ ఎక్కడ? అది 35,000 మంది మీద డెఫినెట్గా దాని మీద విచారణ చేయాలి. అంతేకాకుండా ఈ 9 లక్షల్లో కూడా 5 లక్షలు కేవలం ల్యాండ్కి సంబంధించింది కబ్జాలు చేయటము, లేదా వాళ్ళని బెదిరించడం, వైట్ పేపర్ మీద రాయించుకోవటం. మన కాకినాడ కూడా కేవీ రావు గారు కాంట్రాక్టర్, మరి ఆయన దగ్గర కూడా 4,000 కోట్లు అయితే 2,000 కోట్లు కేవలం 200 కోట్లకి వైట్ పేపర్ మీద సంతకాలు చేసిన 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. మళ్ళీ మాకు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఇస్తామని ఇవన్నీ కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇలాంటివి ముఖ్యంగా విశాఖపట్నం అనే కాదు, కాకినాడ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి దగ్గర 9 లక్షలు జరిగినాయి. అంటే మరి వ్యవస్థలు మొత్తం కూడా కొట్టుకోలిపోయినాయి. చివరికి IAS IPS అధికారులు కూడా బంచ దొర నీ కాలు ముక్త అనేటువంటి పరిస్థితికి వెళ్ళారు. IAS అని నేను ఎందుకంటున్నా అంటే ఒక సామాన్యుడు భయపడదు. బాంచన్ దొర అనేది గతంలో తెలంగాణలో లేనివాళ్ళు ఆ ఏరియాలో. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ మీరు చూసే ఉంటారు. ఆయన సీట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి 2 కాళ్ళు వేసుకుని కింద కూర్చొని నేను మీ భక్తుని అన్నట్టుగా మనం చూసాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటం ఇదంతా కూడా. ప్రకాష్ గారు అంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ కన్నా ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దగ్గర 30 సంవత్సరాలు జిల్లా కలెక్టర్ చేసిన తర్వాత 30 సంవత్సరాలకు ఆ స్థాయికి వస్తాం. మరి అలాంటి అధికారి కూడా మరి నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను మీ భక్తుడిని, మీ సేవకుడిని,
మీకోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆ స్థాయికి దిగజారటం అంటే అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అది బ్యూరోక్రాట్ వ్యవస్థలో కూడా అంత స్థాయి దిగజాటు ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంది. లేకపోతే మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్తారండి? శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మరి ఆవిడ ఇండియాలో నంబర్ 1 టాపర్ ఐఏఎస్. మరి ఈరోజు ఆవిడ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీగా ఢిల్లీలో కూడా ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. అంటే దేశంలో నంబర్ 1 స్థానంలో ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్లు కోరుకునేది వాళ్ళ యొక్క కళ అనమాట. నేను చీఫ్ సెక్రటరీ అవ్వాలి, డీజీపీ ఐపీఎస్ డీజీపీ అవ్వాలి అనుకుంటారు. మరి అలాంటి నుంచి ఆవిడ జైలుకి వెళ్ళటం వల్ల ఆవిడ యొక్క కెరీర్ మొత్తం ఏమైందో మనం చూసాం. వాళ్ళ ఈరోజు పోస్టింగ్ కూడా లేదు. అంటే ఆవిడని ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆవిడ నాకు బాగా క్లోజ్ తెలుసు, అయితే నేను ఆవిడకి అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు? జరిగిన తప్పులో ఆవిడ పాత్ర ఉంది డెఫినెట్గా. ఆవిడ సైన్ చేయాలి. ఆవిడ ఎందుకు సైన్ చేసింది అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళే ఉన్నారు జనరల్గా. నేను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమి స్వాతంత్ర సమరయోధుడు అండి, మేము కానీ సంతకాలు చేయకపోతే మేము రేపు ఉంటామో లేదో తెలియదు మేము. అందువల్ల మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. మేము సంతకం చేస్తాం, ఏదన్నా అయిపోయింది. మేమైతే ముందు మేము సేఫ్ జోన్లో మేము ఉండాలి అనే పరిస్థితులు అన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అధికారులు అంతకన్నా ఘోరంగా తయారయ్యి డీజీపీ అని చెప్పండి, చీఫ్ సెక్రటరీ అని చెప్పండి, అక్కడ టీటీడీ బోర్డులో ఈవో అని చెప్పండి, ఇవాళ ఇలాంటి కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి ఎస్పీలు అని చెప్పండి, కమిషనర్స్ అని చెప్పండి, ఎన్ని చేశారు. మీరు ఎక్కడ దాకా పోతారు? విజయవాడలో కాదంబరిని సినిమా నటి డాక్టరు ఆవిడ్ని కిడ్నాప్ చేసి 2 నెలలు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టిన వ్యక్తులు ఎవరు? ఐపీఎస్ అధికారులు. పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, విశాఖపట్నం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఈయన కాంతిరాన్న తాత, అదేవిధంగా విశాఖకున్న డీసీపీ. అంటే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవిడ్ని సజ్జల డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు ఐపీఎస్ అధికారుల అటెండర్లు అనేది ఒక పాయింట్. చివరికి అటెండర్లు కూడా ఆ పని చేయరు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, మహిళలను కిడ్నాప్ చేయకూడదు అనేటువంటి దీంతో ఉంటారన్నమాట. మరి అలాంటి మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు భక్షకులుగా తయారు చేసి మరి మహిళ బాంబే నుంచి ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ ఏఎస్ఐ వెళ్ళాల్సిన కేసుకి ఐపీఎస్ అధికారులు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నా రకంగా చిత్రహింసలు పెట్టి మరి శారీరకంగా వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యామిలీని కూడా మదర్ని ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళని నానా చిత్రహింసలో తప్పుడు కేసులు పెట్టారు. మరి ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం అని చెప్పాలి. మనం ఎక్కడైనా కూడా సంఘ విప్లవ శక్తులు మహిళల్ని కిడ్నాపులు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా గవర్నమెంట్ డైరెక్షన్లో 3 ఐపీఎస్ అధికారులే చేశారు. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, భారతదేశంలో ఎక్కడ జరగకూడదంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఐపీఎస్ని ఒక కానిస్టేబుల్గా రివర్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అన్ని రకాలుగా చేసినప్పుడు ఏ అధికారి కూడా తప్పు చేయడానికి సాహసించడు.